హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త పాట వచ్చింది. ఏ మూవీ నుంచి అని అంటే మన బేబీ జాన్. సో బేబీ జాన్ మీకు తెలుసు కదా ఎవరిది అని అంటే మన మూవీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో అప్డేట్ల మీద అప్డేట్లు, ప్రమోషన్స్ గట్టిగా నడుస్తున్నాయి. ఆల్రెడీ మనము ట్రైలర్, సాంగ్స్ ఆల్మోస్ట్ అదే సపరేట్ ఇంట్రో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కూడా మనం ఇచ్చినాం క్లిప్స్ కి. సో ఇక చూసుకున్నట్టయితే ఓవరాల్ మొత్తం ఇక సినిమాని కవర్ చేస్తున్నాము. సో నాకు మొన్న ట్రైలర్ వచ్చే వరకు కొంచెం డౌట్ ఉండే మూవీ మీద, ఎందుకంటే అది ముందే ఒక అందరికి తెలుసు లైక్ సౌత్ మూవీ అని. సో మళ్ళీ బాలీవుడ్ లో సౌత్ రీమేక్ లో వేస్తే అంటే ఇప్పుడు జనాలు చూస్తలేరు ఎక్కువ. అంటే లైక్ అదే కాపీ అంటే ఇప్పుడు అందరికి ఈజీ అయిపోయింది. అంటే మన దగ్గర కంటెంట్ ఉన్న మూవీస్ వాళ్ళు జర బాగా చేస్తుండే. ఇది ఉన్నదే కమర్షియల్ మూవీ. కమర్షియల్ మూవీని బాలీవుడ్ ఆడియన్స్ కి సింక్ అయ్యేలాగా మరి తీయరా అని అనుకున్నా. ట్రైలర్ అయితే నాకు మంచిగా అనిపించింది. నార్మల్ బాలీవుడ్ వాడు చూస్తే అయితే పిచ్చోడు అయిపోతాడు అట్లా. అంటే ఇక పేరు అయితే ఇక బాగానే వచ్చింది. లైక్ సినిమా కూడా మనది హిట్, లైక్ పోలీస్ వాడు కానీ తయారీ కానీ హిట్ కాబట్టి ఇప్పుడు ఇది కూడా నాకు మంచిగానే టాక్ వస్తుందేమో అనిపిస్తుంది. కమర్షియల్ మూవీకి హిట్ కావాలంటే జర మాస్ ఎలిమెంట్స్ కరెక్ట్ కావాలి. ఇంకోటి ఏమైపోయిందంటే అందరికి ఈజీ అయిపోయేసరికి జనాలు ఆల్రెడీ సినిమా చూసేసారు. తమిళ వేరే లాంగ్వేజ్ ఉందని సబ్ టైటిల్స్ పెట్టుకుని మరి చూస్తున్నారు. ఏం లేదు, అదే మళ్ళీ థియేటర్ కి అప్పియాలంటే దాంట్లో ఏదైనా ఉండాలి, ఎక్స్ట్రా ఉండాలి. సో లెట్స్ సీ. మనకైతే సాంగ్స్ బాగానే వస్తున్నాయి. ఇప్పుడు మనకు మ్యూజిక్ వచ్చేసి మెయిన్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు వచ్చినాయి. తమనేస్ మ్యూజిక్ కొడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఓకే కానీ లెట్స్ గో అండ్ రియాక్ట్ గైస్. మన సాంగ్ అయితే సాంగ్ పేరు వచ్చేసి బందోబస్త్ అండ్ లెట్స్ గో. ఓకే, మొత్తం పోలీస్ కమర్షియల్ డైరెక్ట్ ఇట్లా చెప్తా ఇట్లా హీరో ఇంట్రడక్షన్ సాంగ్. మొత్తం తీర్మానం ఆడుతుంది కదా వాళ్ళ. ఏదో పాట రజనీకాంత్ మ్యూజిక్ లాగా ఉన్నది. కొంచెం ఇన్స్ట్రుమెంట్ అదే यार महिलाओं की रक्षा के लिए बनाई गई है. इसका SOS बटन क्लिक करते ही हम आपको बचाने आपके पास पहुंच जाए. कौन? पुलिस. तो इंद्रा चलो चलो. కలద్దాలు చేసారా? స్ట్రైట్ ఉన్నది అది. గుడ్ వైబ్స్ ఉంది. ఎట్లా వేసారో మొత్తం అసలు నేను అది చూసలే. నేను పేపర్ ఎగ్రేట్ చూస్తాను అంటే ఎంత పేపర్ వేసి ఉంటారని ఎక్కువ వైడ్ షాట్ అంత పెద్ద బాగుంది అసలు. ఇంకా డాన్స్ మళ్ళీ మన తీర్మానం స్టెప్ అయ్యారు. డాన్స్ కూడా చాలా అండర్ రేటెడ్ బాలీవుడ్ లో. అందరు డాన్సర్స్ అంటే ఎప్పుడు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ అంటారు కానీ వరుణ్ ధావన్ దగ్గర కూడా గ్రేస్ మాస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 25th డిసెంబర్ మన క్రిస్మస్ కి అయితే వస్తున్నది సినిమా. సో మీ అందరికి తెలుసు. లెట్స్ సీ. నాకైతే బాగానే ఉంటది, లైక్ హిట్ అయితే అనిపిస్తుంది మూవీ. మంచిగా బాలీవుడ్ లో నడుస్తుంది బాగానే. సాంగ్ కూడా ఇది కూడా బాగానే ఉంది. బందోబస్త్ అనుకుంటా ప్రాపర్ కమర్షియల్ స్టఫ్ తెలుసు. అదే
సో లెట్స్ సీ. ఇక ఏం మాట్లాడుకోవాలి, ఇక అంత ఏం అనిపించలేదు నాకైతే, బాగానే ఉంది. బృందావన్ గురించి చెప్పాలంటే డాన్స్ అయితే ఎరగదీసిండు, కూడా బాగానే ఉండే. మనం విన్నాం కానీ వాళ్ళు వినలేదు. అదే నాకు అదే అనిపిస్తుంది అంటే లైక్ మనం విన్నాం ఇట్లాంటివి చూసాం, మనకేమో వాళ్ళకేమో అట్లా అయిపోయింది కొంచెం. ఇక్కడ జవాన్ కూడా అట్లనే హిట్ అయింది. జవాన్ అసలు మీరు చూసుకుంటే సౌత్ లో అసలు టాకే లేదు. చాలా ఫస్ట్ డే ఒక 2-3 days ఉండేమో అని. ఇక మనకి రొటీన్ సినిమానే కాదు, సేమ్ అదే చాలా చూసినాం అట్లా. అదే మెసేజ్ ఓరియంటెడ్ బొచ్చడు చూసినాం మనం. లెట్స్ సీ. అండ్ ఇది గైస్ మన మూవీ బేబీ జాన్. మీకు ఎట్లా అనిపించింది చెప్పండి. అండ్ దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సేవ్ ఎప్పటికైతే. బాయ్ బాయ్ బాయ్.